హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఈ సీజన్ ఐపీఎల్ నుంచి రూల్డ్ అవుట్ అయిన జోష్ హేజిల్వుడ్, హ్యారీ బ్రూక్స్, మిచెల్ మార్ష్ వీళ్ళ ముగ్గురు స్థానాల్లో ఏ ప్లేయర్స్ రీప్లేస్మెంట్స్గా వస్తే బాగుంటుంది అనేది ఈ వీడియోలో ఇచ్చే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్లేయర్ మిచెల్ మార్ష్. మరి తనైతే బ్యాక్ ఇంజురీ కారణంగా రీసెంట్గా ముగిసిన ఛాంపియన్ ట్రోఫీకి దూరం అయ్యాడు. అలాగే ఐపీఎల్లో పాల్గొనడం మీద కూడా సస్పెన్స్ అయితే ఉంది. రికవరీ అవుతాడా లేదా అన్నది 100% చెప్పుకోలేని పరిస్థితి. సో ఒకవేళ తనకి రీప్లేస్మెంట్గా ఎల్ఎస్జి టీం ఎవరినైనా ప్రకటించాలంటే ఒక టాప్ 3 బెస్ట్ ఆప్షన్స్ అయితే నాకు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ప్లేయర్ వాళ్ళ టీం ఫార్మర్ ప్లేయర్ అయిన కైల్ మేట్స్. మరి ఈ వెస్టిండీస్ ఆల్రౌండర్ అయితే మిచెల్ మార్ష్కి అయితే పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ అయితే అవుతాడు. మార్ష్ల బిగ్ హిట్స్ అయితే కొడతాడు. అలాగే మార్ష్ల ఫాస్ట్ బౌలింగ్ కూడా వేయగలడు. సేమ్ లైక్ టు లైక్ రీప్లేస్మెంట్. మరి తనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ తను గతంలో ఎల్ఎస్జి టీం తరపున ఆడాడు. ఎల్ఎస్జి టీం హోమ్ గ్రౌండ్ అయిన ఎకానా స్టేడియంలో అక్కడున్న స్లో పిచ్ మీద ఏ విధంగా ఆడితే సక్సెస్ అవుతాము అనేది కైల్ మేట్స్కి అయితే తెలుసు. గతంలో ఎల్ఎస్జి టీం తరపున 13 మ్యాచ్లు ఆడి 379 పరుగులు అయితే చేశాడు. యావరేజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 30 అయితే ఉంది. స్ట్రైక్ రేట్ 144. సెకండ్ ప్లేయర్ బెన్ డకెట్. ఈ ఇంగ్లీష్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మిచెల్ మార్ష్కి అయితే హ్యాండీ రీప్లేస్మెంట్ అయితే అవుతాడు. పెద్ద బిగ్ హిట్స్ అయితే కొడతాడు. అగ్రెసివ్ బ్యాటర్. రీసెంట్ ఫామ్ బాగుంది. ఛాంపియన్ ట్రోఫీలో అయితే మాత్రం అదరగొట్టాడు. ఆఫ్టర్ యాక్షన్ తర్వాత ఎల్ఎస్జి టీంకి సరైన ఓపెనర్ లేడు. ఎలాంటి యాక్షన్ చేసింది, ఎవరిని ఓపెనింగ్లో ఆడిస్తారు అనే కన్ఫ్యూజన్ అయితే చాలా కనిపించింది. సో మిచెల్ మార్ష్ గాయం కారణంగా బయటికి వెళ్ళిపోవడం కూడా ఆ టీంకి కొంత మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఒక పర్ఫెక్ట్ ఓపెనింగ్ బ్యాటర్ని అయితే రీప్లేస్మెంట్గా తెచ్చుకోవచ్చు. పోనీ మిచెల్ మార్ష్ ఆడుతున్నాడంటే సీజన్ మొత్తం ఎటువంటి ఇంజురీ లేకుండా ఆడుతాడంటే అది కూడా గ్యారంటీ లేదు. మరి గతంలో ఐపీఎల్ ఆడేటప్పుడు 3-4 మ్యాచ్లు ఫిట్గా ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతాడు, ఇంజురీ పాలవుతాడు. ఎల్ఎస్జి టీంకి మిడిల్ ఆర్డర్లో మంచి 5 పవర్ ఉన్న పంత్, డేవిడ్ మిల్లర్, పోరన్ లాంటి భారీ హిట్టర్స్ అయితే ఉన్నారు. సో ఓపెనింగ్లో బెన్ డకెట్ రావడం వల్ల ఆ 5 పవర్ అయితే మరింత పెరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ బెస్ట్ ప్లేయర్ అయితే మాత్రం డేవిడ్ వార్నర్. ఇప్పటి వరకు ఐపీఎల్లో ఆడిన ఫారెన్ ప్లేయర్స్లో ది బెస్ట్ బ్యాట్స్మెన్ అయితే వార్నరే. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ లిస్ట్లో 4th ప్లేస్లో అయితే ఉన్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన రీసెంట్గా జరిగిన బిగ్ బ్యాష్ లీగ్లో అయితే చాలా బాగా అయితే రాణించాడు. 12 ఇన్నింగ్స్లో 405 పరుగులు అయితే చేశాడు. అలాగే ఎల్ఎస్జి టీం కెప్టెన్ అయిన రిషబ్ పంత్తో కలిసి ఆడాడు కాబట్టి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ అయితే ఉంది. మరి తనకున్న ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ అటు ప్లేయర్గా, కెప్టెన్గా ఐపీఎల్లో ఎంతో సక్సెస్ చూశాడు కాబట్టి ఎల్ఎస్జి టీంకి అయితే మాత్రం ఒక మంచి పర్ఫెక్ట్ ఓపెనింగ్ ప్లేయర్గా అయితే ఉంటాడు. ఎల్ఎస్జి టీం ఫ్యాన్స్, మరి మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, ఎవరు ఓపెనర్గా వస్తే బాగుంటుందని. నెక్స్ట్ ప్లేయర్ ఐపీఎల్ నుంచి విత్డ్రాన్ అయిన హ్యారీ బ్రూక్. తనకి రీప్లేస్మెంట్గా చూసుకుంటే ఫస్ట్ ప్లేయర్ డెవాల్డ్ బ్రెవిస్. మరి అందరూ ఏబీగా అయితే పిలుచుకుంటారు. బ్యాటింగ్ ఆర్డర్లో ఏ పొజిషన్లో అయినా సెట్ అవుతాడు. 1 to 7 ఎక్కడైనా బ్యాటింగ్ అయితే చేయగలడు. హై ప్రెజర్ గేమ్స్లో అయితే మంచి ఫ్లెక్సిబిలిటీ అయితే ఇస్తాడు. ఏ పొజిషన్లో వచ్చైనా మంచిగా డెలివరీ చేయగలిగే ఆ ఎబిలిటీ అయితే తనలో ఉంది. గతంలో మరి తన ఐపీఎల్లో ముంబై టీం తరపున అయితే ఆడాడు. మరి ఇదే ముంబై టీం నుంచి డీసీ టీంలోకి వచ్చిన క్రిస్టన్ స్టబ్స్ లాస్ట్ ఇయర్ ఎలాంటి సక్సెస్ సాధించాడు. మరి బ్రెవిస్ని తీసుకుంటే మరి ఈ యంగ్స్టర్ కూడా అలాంటి సక్సెస్ని ఇవ్వగలిగే టాలెంట్ ఉన్న ప్లేయర్. నెక్స్ట్ ప్లేయర్ మైకేల్ బ్రేస్వెల్. మరి రీసెంట్గా ముగిసిన ఛాంపియన్ ట్రోఫీలో అటు బాల్ ఇటు బ్యాట్ రెండింటితో కూడా చక్కగా అయితే రాణించాడు. రీసెంట్ టైమ్స్లో తన బౌలింగ్ కూడా చాలా వరకు అయితే ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఒక 4 టైమర్లా కాకుండా ఒక జెన్యూన్ వికెట్ టేకర్గా అయితే మారుతున్నాడు. గతంలో ఆర్సీబీ టీం తరపున అయితే ఐపీఎల్లో ఆడాడు. అక్కడ మరి అంత సక్సెస్ అయితే సాధించలేకపోయాడు. కానీ ఢిల్లీ టీంలోకి వస్తే మాత్రం ఒక మంచి యూస్ఫుల్ బ్యాటర్గా అయితే ఉంటాడు. అటు మిడిల్ ఆర్డర్లో అయినా, లోయర్ మిడిల్ ఆర్డర్, ఫినిషింగ్లో ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలిగే ఎబిలిటీ అయితే ఉంది. హ్యారీ బ్రూక్ ఐపీఎల్ నుంచి విత్డ్రాన్ అవ్వడం కూడా ఢిల్లీ టీంకు ఒక రకంగా మంచి జరిగిందని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే బ్రూక్ అయితే స్పిన్కు దొరికిపోతాడు. తన క్రీజ్లో రాగానే ప్రతి ఒక్కరు కూడా ఆ స్పిన్ అస్త్రాన్ని అయితే ప్రయోగిస్తారు. సో మరి ఇప్పుడు రీప్లేస్మెంట్గా వచ్చే ప్లేయర్ని మంచి ప్లేయర్ని చూస్ చేసుకున్న అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ బెస్ట్ బ్యాట్స్మెన్ అయితే డారెల్ మిచెల్. నేనైతే మాత్రం హ్యారీ బ్రూక్స్కి రీప్లేస్మెంట్గా డారెల్ మిచెల్ అయితే మాత్రం ఫ్రంట్ రన్నర్గా ఉంటాడని అనుకుంటున్నా. వరల్డ్ క్రికెట్లో తన స్టేటస్, కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్సెస్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చాలా చక్కగా అయితే రాణిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్లో ఏ టీంకైనా మంచి ఫ్లెక్సిబిలిటీని అయితే డారెల్ మిచెల్ అయితే అందిస్తాడు. డారెల్ మిచెల్ మరి ఈ 2024 ఇయర్లో ఆడిన 9 T20 ఇన్నింగ్సెస్లో 274 పరుగులు అయితే చేశాడు. ఆల్మోస్ట్ యావరేజ్ చూసుకుంటే 40 అయితే ఉంది. స్ట్రైక్ రేట్ 160. మరి నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం హ్యారీ బ్రూక్కి రీప్లేస్మెంట్గా డారెల్ మిచెల్ తీసుకుంటే మాత్రం ది బెస్ట్ గేమ్ చేంజింగ్ మూవ్ అయితే అవుతుంది. మరి ఢిల్లీ టీమ్ ఫ్యాన్స్ మరి మీ అభిప్రాయం ప్రకారం ఏ ప్లేయర్ రీప్లేస్మెంట్గా వస్తే బాగుంటుందో మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ బాక్సుల్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్లేయర్ జాస్ హేజిల్వుడ్. తనకి రీప్లేస్మెంట్గా ఏ ప్లేయర్ వస్తే బాగుంటుంది అంటే ఫస్ట్ ప్లేయర్ విల్ ఓరూకి. మరి న్యూజిలాండ్కి చెందిన ఈ టాల్ ఫాస్ట్ బౌలర్ ఇండియాతో టెస్ట్ సిరీస్ జరిగేటప్పుడు మన ఇండియన్ టీంని అయితే చాలా ఇబ్బంది అయితే పెట్టాడు. త్రూ అవుట్ ఆ సిరీస్ మొత్తం మంచి ఇంపాక్ట్ అయితే చూపించాడు. ఇండియన్ బ్యాటర్స్కి పేస్ అండ్ బౌన్స్ ఆడడంలో కాస్త ఇబ్బందులు ఉంటాయి కాబట్టి పేస్ అండ్ బౌన్సీ పిచ్ల మీద అయితే చక్కగా అయితే ఉపయోగపడతాడు. ఒక అస్త్రంలో ఆర్సీబీ టీం తిన్న అయితే ఉపయోగించుకోవచ్చు. హేజిల్వుడ్లా తన కూడా హిట్ అండ్ బ్యాక్ బౌలర్. ఆ విధంగానే మోర్ వికెట్స్ని అయితే సంపాదిస్తూ ఉంటాడు. హేజిల్వుడ్కి మంచి లైక్ టు లైక్ రీప్లేస్మెంట్గా అయితే విల్ ఓరూకి అయితే ఉంటాడు. T20లో 36 మ్యాచెస్లో 36 వికెట్స్ అయితే ఉన్నాయి. ఎకానమీ చూసుకుంటే 7.80. నెక్స్ట్ ప్లేయర్ ఓట్నిల్ బార్ట్మ్యాన్. మరి తను చూసుకుంటే SA20లో మంచి సక్సెస్ఫుల్ ఫాస్ట్ బౌలర్. డైలీ యార్కర్స్ని అయితే సంధించగలడు. లాస్ట్ టైం SA20లో చూసుకుంటే 8 మ్యాచెస్లో 18 వికెట్స్ అయితే తీశాడు. ఈసారి 2025లో 10 మ్యాచెస్లో 11 వికెట్స్ అయితే తీశాడు. మంచి జెన్యూన్ వికెట్ టేకింగ్ బౌలర్. మరి తనను తీసుకుంటే డెత్ ఓవర్స్లో మాత్రం ఆర్సీబీ టీంకి అయితే చక్కగా అయితే ఉపయోగపడతాడు. హేజిల్వుడ్కి అయితే ఒక మంచి హ్యాండీ రీప్లేస్మెంట్గా అయితే ఉంటాడు. నెక్స్ట్ ప్లేయర్ బెన్ డార్సెస్. మరి వెరీ రీసెంట్గా ముగిసిన ఛాంపియన్ ట్రోఫీలో అయితే చాలా చక్కగా అయితే రాణించాడు. ఆడిన 3 మ్యాచ్ల్లో 7 వికెట్లు అయితే పడగొట్టాడు. మంచి టాల్ ఫాస్ట్ బౌలర్, 6 feet 3 inches. విల్ ఓరూకి లాగే బౌన్సీ పిచ్ల మీద చాలా మంచి ఎఫెక్టివ్గా మంచి ఇంపాక్ట్ అయితే చూపిస్తాడు. మంచి క్రిటికల్ బ్రేక్ త్రూస్ని అయితే ఇస్తాడు. మరి తన డొమెస్టిక్ కెరియర్లో అయినా బిగ్ బాస్ లీగ్లో సిడ్నీ సిక్సర్స్ టీం తరపున ఆడుతున్నప్పుడైనా మంచిగా అయితే సక్సెస్ అయితే అయ్యాడు. ఓవరాల్ తన బిగ్ బాస్ కెరియర్లో 111 మ్యాచ్లు ఆడి 144 వికెట్లు అయితే పడగొట్టాడు. లోవర్ ఆర్డర్లో బ్యాట్తో కూడా కొంచెం కాంట్రిబ్యూషన్స్ అయితే ఇవ్వగలడు. ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే 2018లో తన పంజాబ్ టీం అయితే పిక్ చేసింది, కానీ ప్లేయింగ్ లెవెల్లో ఆడించడానికి అక్కడ ఛాన్సెస్ అనేవి ఇవ్వలేదు. అలాగే 2021 సీజన్లో క్రిస్ వోక్స్కి రీప్లేస్మెంట్గా ఢిల్లీ క్యాపిటల్స్ టీం కూడా తను తీసుకోవడం అయితే జరిగింది. అప్పుడు కూడా ప్లేయింగ్ లెవెల్లో ఆడే అవకాశం కూడా లభించలేదు. రీసెంట్ ఫామ్ అయితే బాగుంది. ఆర్సీబీ టీం తను పిక్ చేస్తే వాళ్ళకు కూడా యూస్ఫుల్ ఫాస్ట్ బౌలర్గా అయితే ఉంటాడు. మరి ఇది ఫ్రెండ్స్ హేజిల్వుడ్, హ్యారీ బ్రూక్, మిచెల్ మార్ష్ వీళ్ళ ముగ్గురికి రీప్లేస్మెంట్గా వచ్చే ప్లేయర్స్ గురించి వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చి రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.